వెల్కమ్ టు ప్రైమ్ ఎడిటర్స్ అనాలిసిస్. నేను రాజు. గడిచిన 2 రోజుల నుంచి కూడా ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసినటువంటి వ్యాఖ్యలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ఏంటి అంటే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి అంటే పవన్ కళ్యాణ్ వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయండి అని చెప్పేసి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరినట్టు, దానికి ఆయన నిరాకరించినట్టు, అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి మనకు లాంగ్ టర్మ్ మిత్రుడని చెప్పినట్టు, సో ఆయన ఒక టీవీకి సంబంధించిన డిబేట్లో ఆయన మాట్లాడినటువంటి సిచ్యువేషన్. సో దీన్ని పట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా, అనుకూల మీడియాలో భారీ ఎత్తున ప్రచారం కూడా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ప్రొఫెసర్ నాగేశ్వర్ ఏం చెప్పారో ఒకసారి ఈ వీడియోలో విందాం. పవన్ కళ్యాణ్ పైన వైసీపీ విమర్శలు తగ్గాయి, వైసీపీ పైన పవన్ కళ్యాణ్ విమర్శలు కూడా బాగా తగ్గాయి. ఎందుకు తగ్గాయి అనేది ఒక ప్రశ్న. దీనికి ఆన్సర్ ఏంటంటే జనసేన నాయకులు పవన్ కళ్యాణ్, నాదెళ్ల మనోహర్ ఇతరులు వెళ్ళి అమిత్ షాను కలిశారు. నాకున్న హైలీ ప్లేస్ సోర్స్ చెప్తున్నా. అమిత్ షాను కలిసి మనం జగన్ ను లోపలయ్యాలి, జగన్ ను మా వాళ్ళ ఒత్తిడి తెస్తున్నారంటే అమిత్ షా చెప్పింది ఏంటంటే రాజకీయాల్లో ఇన్స్టాంట్ ఫ్రెండ్ ఉంటాడు, లాంగ్ టర్మ్ ఫ్రెండ్ ఉంటాడు. తెలుగుదేశం ఇన్స్టాంట్ ఫ్రెండ్, జగన్ లాంగ్ టర్మ్ ఫ్రెండ్. చంద్రబాబు నాయుడుకు ఆయన అంటే శత్రుత్వం వచ్చి మనకెందుకు ఉండాలి? నీకు కూడా మంచి చెప్తున్నాను, నీకు అవసరమే లాంగ్ టర్మ్ ఫ్రెండ్ ఉపయోగపడతాడు, మనకు 25 మంది ఎంపీలు సహకరిస్తున్నారు కదా అని మీరు కూడా ఆ వైఖరి మార్చుకోండి అని సలహించారు. ఇది నీకెలా తెలిసింది సార్? మరి అమిత్ షా, పవన్ కళ్యాణ్, నాదెళ్ల మనోహర్ ముగ్గురే ఉన్నారు కదా, మీకెలా తెలిసిందండి? అనొచ్చు. ఐడి ప్లేస్ సోర్స్ అంటే అమిత్ షా చెప్పాలి, పవన్ కళ్యాణ్ చెప్పాలి, నాదెళ్ల మనోహర్ చెప్పాలి. ఈ ముగ్గురు చెప్పాలి, మనకు తెలుసు. ఇది ఎలా తెలిసింది అంటే మీకు జనసేన కోర్ కమిటీ ఎమ్మెల్యేలు వీళ్ళందరి మీటింగ్లో ఇదే ప్రశ్న వచ్చినప్పుడు ఎమ్మెల్యేలందరినీ పంపించి కోర్ కమిటీని కూర్చుని పవన్ కళ్యాణ్ చెప్పిన అన్న ఆ మనోరన్న అమిత్ షా ఏం చెప్పాడో ఒకసారి చెప్పండి అని చెప్పాడు. అక్కడ నుంచి సమాచారం అందరికీ. సో ఇది ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసినటువంటి వ్యాఖ్యలు. ఏం చేశారంటే ఆయన వ్యాఖ్యలు, పవన్ కళ్యాణ్ గారు అలాగే నాదెళ్ల మనోహర్ గారు ఢిల్లీకి వెళ్ళి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. ఆ సమావేశంలో పవన్ కళ్యాణ్ గారు అమిత్ షా ముందే ఒక ప్రతిపాదన పెట్టారంట. ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని మా పార్టీ శ్రేణుల నుండి, కూటమి శ్రేణుల నుండి తీవ్రమైన ఒత్తిడి వస్తుంది కాబట్టి జగన్ను వెంటనే లోపలేయాలి అని అడిగారంట. సో ఇక్కడ నాకు తెలియక అడుగుతా, పవన్ కళ్యాణ్ మీద ఒత్తిడి తీసుకొచ్చేటటువంటి క్యాడర్ ఉందా జనసేనలో? పవన్ కళ్యాణ్ని నిలదీసేటటువంటి నాయకులు ఉన్నారా జనసేనలో? మీరు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి లేకపోతే ఒప్పుకోరని చెప్పేసి ఎవరన్నా మాట్లాడే పరిస్థితి ఉందా? సరే, దాన్ని పక్కన పెడతాం. ఇంకొకటి, నిజంగా పవన్ కళ్యాణ్ వెళ్ళి అమిత్ షా దగ్గరికి వెళ్ళి అడగగలరా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయండి అని చెప్పేసి అడుగుతారా? సరే, ఇవన్నీ కూడా పక్కన పెడతాం. అసలు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలంటే హోంమంత్రి పర్మిషన్ ఎందుకు? కేంద్ర హోంశాఖ పర్మిషన్ అవసరం లేదు కదా, మరి ఎందుకు వెళ్ళి అడిగారు? సో దీనికి క్లారిటీ లేనటువంటి పరిస్థితి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే చూడండి, పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఎవరు ఉండరు, కేవలం తాత్కాలిక మిత్రులే ఉంటారు. మనకు చంద్రబాబు నాయుడు గారు కేవలం ఒక ఇన్స్టెంట్ ఫ్రెండ్ మాత్రమే కావచ్చు, కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాకు లాంగ్ టర్మ్ ఫ్రెండ్. చంద్రబాబుకు జగన్ శత్రువు కావచ్చు, మాకెందుకు శత్రువు అవుతాడు? పార్లమెంట్లో మాకు బిల్లుల ఆమోదానికి అన్ని వేళ 25 మంది ఎంపీలతో జగన్ అండగా నిలిచారు కాబట్టి జగన్ను అరెస్టు చేయడం కుదరదని చెప్పేసి అమిత్ షా మొహం మీదే చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఇది నీకు ఎలా తెలిసింది అంటే అప్పట్లో వాళ్ళిద్దరూ కూడా కలిసిన తర్వాత ఒక కోర్ కమిటీ మీటింగ్ జరిగింది. ఆ కోర్ కమిటీ మీటింగ్లో నాదెళ్ల మనోహర్ ఈ విషయాన్ని బయటపెట్టారన్నారు. అసలు వైఎస్ఆర్ జనసేన పార్టీలో కోర్ కమిటీ ఎక్కడుంది? అక్కడ ఉండేది పిఎస్సి కమిటీ. మరి పిఎస్సి కమిటీలో అమిత్ షా దగ్గరికి వెళ్ళి వీళ్ళు మాట్లాడితే అది ఎవరైనా రివీల్ చేస్తారా? నిజంగానే మాట్లాడారు అనుకుందాం, అనుకుంటే రివీల్ చేస్తారా? సో మేము వెళ్ళాము, అమిత్ షా అరెస్ట్ చేసేదాన్ని కుదరదని చెప్పారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఏమైనా చెప్పగలరు ఎప్పుడన్నా? సో అలాంటి పరిస్థితి లేదు. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ ఏదో ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతోనే ఈ వ్యాఖ్యలు చేశారు అనేది జనసేన పార్టీ చేస్తున్నటువంటి విమర్శ. ఒకసారి ఈ సమావేశంలో ఎవరైతే పాల్గొన్నారో పవన్ కళ్యాణ్తో పాటు నాదెళ్ల మనోహర్ కూడా పాల్గొన్నారని చెప్పేసి ఇదే ప్రొఫెసర్ నాగేశ్వర్ చెప్పారు కదా. అసలు ఈ నాదెళ్ల మనోహర్ ఈ అంశానికి సంబంధించి స్పందించారు. ఆయన ఏం మాట్లాడో ఒకసారి ఈ వీడియో చూద్దాం. అంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి పైన నాకు చాలా గౌరవం ఉందండి. అంటే నేను సభాపతిగా ఉన్నప్పుడు ఆయన శాసన మండలి సభ్యులుగా ఉన్నారు, చాలా సీనియర్ ఆయన. ఎందుకు ఆ విధంగా మాట్లాడారో నాకు తెలియదు, ఎవరు మాట్లాడారో కూడా తెలియదు. అది పూర్తిగా అవాస్తవం. అది దయచేసి ఆయన ఉపసంహరించుకోవాలి, అది కరెక్ట్ కదా ఇన్ఫర్మేషన్. ఎందుకంటే జనసేన పార్టీ ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు బాగుండాలి, ఎన్డీఏ కూటమిలో మా బాధ్యత
కూటమి మరింత బలోపేతం అవ్వాలని పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా అహర్నిశలు కృషి చేస్తూ ఉంటారు. ఇతర పార్టీల గురించి మేము వెళ్ళి చర్చించాల్సిన అవసరం అసలు లేదు. ఆ సంభాషణ అసలు ఏనాడు కూడా జరగలేదు. అది చాలా పొరపాటు. అది నాగేశ్వరరావు గారు డెఫినెట్గా అది విత్డ్రా చేసుకోవాలి. ఎస్, చూసాం కదా నాదెండ్ల మనోహర్ ఏమంటున్నారు. సో అక్కడ ఎలాంటి సమావేశం జరగలేదు, ఇలాంటి మీటింగ్ జరగలేదు, మేము వెళ్ళి వేరే పార్టీ గురించి ఎందుకు మాట్లాడతాం, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అభివృద్ధికి సంబంధించిన అంశాలు మాత్రమే మేము అమిత్ షాతో చర్చించామని చెప్పేసి ఆయనే క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి. అయినా సరే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని ప్రచారం చేస్తుంది. సరే, ఈ విషయాన్ని పక్కన పెడితే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూల మీడియా అలాగే సోషల్ మీడియాలో ఏమని ప్రచారం జరుగుతుందంటే, పవన్ కళ్యాణ్ వెళ్ళి అమిత్ షాని కలిసినటువంటి సందర్భంలో ఆయన జగన్ గురించి చెప్పారు, అరెస్ట్ చేయడం కుదరదని చెప్పారు అనే అంశాన్ని మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో దాన్ని వీళ్ళంతా కూడా ఆమోదిస్తూ ఉన్నటువంటి పరిస్థితి, మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ అదే అమిత్ షా ఇంకొక మాట అన్నాడని కూడా ప్రొఫెసర్ నాగేశ్వర్ చెప్పారు. ఏమన్నారంటే ఆయన, మనకు జగన్ చిరకాల మిత్రుడు, సో లాంగ్ టర్మ్ ఫ్రెండ్ అన్నారు. సో ఆ విషయాన్ని అంగీకరించగలరా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? ఆ విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో రాయగలరా? మేము బీజేపీకి లాంగ్ టర్మ్ ఫ్రెండ్ అని చెప్పేసి నాగేశ్వర్ చెప్పింది వాస్తవం అని చెప్పగలరా? లేకపోతే ఖండించగలరా? ఎలా మాట్లాడతారు నాగేశ్వర్ గారు మీరు? మేమేంటి లాంగ్ టర్మ్ ఫ్రెండ్ ఏంటి? మేము రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒంటరిగా సింహం సింగిలే కానీ మేము ఎవరితో పొత్తులు పెట్టుకోం, ఎవరితో రహస్య మిత్రత్వాలు ఉండవని చెప్పేసి చెప్పేటటువంటి అవకాశం ఉందా? మరి ఎందుకు చెప్పట్లేదు? సో చెప్పట్లేదంటే ఖచ్చితంగా అమిత్ షా చెప్పాడనేనా, లేకపోతే మీరు ఖండించాలి. మరి ఎందుకు ఖండించట్లేదు? సో ఇప్పుడు ఇది ఒక రకమైనటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అది ప్రొఫెసర్ నాగేశ్వర్ చెప్పింది నిజమని చెప్పేసి మీరు మీ సోషల్ మీడియాలో రాసుకుంటున్నప్పుడు, సో మీరు లాంగ్ టర్మ్ ఫ్రెండ్ అనేటటువంటి అంశాన్ని కూడా ఖచ్చితంగా మీరు అంగీకరించాలి కదా, దాన్ని కూడా రాయాలి కదా, మరి ఎందుకు రాయడం లేదు? సో ఇది ఒక రకమైనటువంటి కుట్ర జరుగుతోంది, కూటమిని విచ్ఛిన్నం చేయాలనేటటువంటి ఒక ప్రయత్నం జరుగుతోంది. ఈ సందర్భంగా చేసినటువంటి ఈ ప్రయత్నాలే ఇప్పుడు వికటిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో గతంలో ఒక సందర్భంలో ఇదే పవన్ కళ్యాణ్ గారు తను కేంద్రం దగ్గరికి వెళ్ళి తనకు కావాల్సిన అవసరమైన చేసుకోవాలి అంటే, వైజాగ్లో ఆయన్ని 307 కేసులు పెట్టినటువంటి సందర్భంలో అవసరమైతే తన కేంద్రం దగ్గరికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉన్నా తనకు కేంద్రం నుంచి అంత మంచి మద్దతు ఉన్నప్పటికీ కూడా నేను వెళ్ళలేదని చెప్పారు. ఒకసారి అప్పుడు ఆయన ఏమంటారు, అది కూడా ఒకసారి వీడియో చూద్దాం. ఇప్పుడు మీరు ఊహించండి, నన్ను వైజాగ్లో నన్ను ఇబ్బంది పెట్టేసి కేసులు పెట్టేసి 307 కేసులు పెడితే అప్పటికి మనం అలయన్స్లో మాట్లాడుతున్నాం, తెలుసు అందరూ ఉన్నాయి, మాట్లాడుకున్నాం, జనసేన బీజేపీ వెళ్తున్నాం అనుకున్నాం. సహజంగా అందరికీ ఏమంటే ఫోన్లు చేయొచ్చు కదా, నడ్డా గారికో లేదంటే అమిత్ షా గారికో. ఓకే, అమిత్ షా గారికి వెళ్ళి నేను చేయను అనుకున్నాను. కనీసం టాప్ బీజేపీ లీడర్షిప్ చేయొచ్చు కదా. నేను ఎందుకు చేయనంటే నాకు పొగరు ఉంటుంది. రీజన్ చెప్తాను. ఆ పొగరు ఏంటంటే, ఇది మన ఇంటి సమస్య, మనమే ఇక్కడ కొట్టలాడాలి. ఎవరు దేనికైనా గౌరవిస్తారంటే సత్తా ఉన్నోడికే. వాళ్ళకేం తక్కువ వీక్ బలహీనంగా వాళ్ళ ఏరియాలో వాళ్ళు అక్కడ దాకా వచ్చారు అంటే వాళ్ళు ఎన్ని కొట్లాట్లు జరిగితే ఆయన అక్కడ దాకా వచ్చి ఉండాలి. ఈ రోజున ఆర్టికల్ 370 తీసేశారంటే ఆయన అసలు ఏమీ కాకముందు వెళ్ళి జెండా ఎగిరేసిన వ్యక్తి నరేంద్ర మోదీ గారు కదా. అంటే వాళ్ళ పోరాటాలు చేసి పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారు, నా మీద 307 కేసులు పెట్టిన సందర్భంలో కూడా కేంద్రంతో నాకు సఖ్యత ఉన్నప్పటికీ కూడా నేను వెళ్ళి వాళ్ళని హెల్ప్ చేయమని అడగలేదు. ఎందుకు హెల్ప్ చేయమని అడగలేదంటే నాకు పొగరు ఎక్కువ. సో మనం ఏదైనా సాధించి మనం రాష్ట్రం కోసం పోరాడాలి కానీ ఎవరి కోసం మనం అడగాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయనేసి, అంటే తనకు కష్టం వచ్చినప్పుడే నేను అడగను అన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయండి అని చెప్పేసి ఎందుకు అడుగుతారో తెలియనటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఇంకొక విషయం అన్నారనమాట ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు. ఏంటి అంటే, ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ వాయిస్లో కాస్త తేడా కనిపిస్తోంది, ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయట్లేదు. సో కాబట్టి ఇది నిజమే, అమిత్ షాతో మాట్లాడినటువంటి సందర్భంలో అమిత్ షా చెప్పిన తర్వాత లాంగ్ టర్మ్ ఫ్రెండ్గానే ఉన్నాడు అనేటటువంటి అంశాన్ని కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. అగైన్ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఏమని మాట్లాడారు, దాన్ని ఎందుకు ఎలా వక్రీకరించారనేది ఒకసారి ఆ బయట కూడా చూద్దాం. సో అంటే 11 సీట్లకి పరిమితమైన వాళ్ళు కూడా మన మీద సెటైర్లు వేస్తారా? నేను ఎక్కువ మాట్లాడిన వాళ్ళ గురించి కాదు, వాళ్ళు ఒకేసారి చేరంటే కొంచెం చిరాగా వేస్తారు కదా మనకు కూడా, చాలా ఆపన్నాయని. ఎస్, పవన్ కళ్యాణ్ అనేది చాలా వెటకారంగా మాట్లాడారు. ఆయన ఏమని మాట్లాడారంటే, 11 సీట్లు వచ్చిన వాళ్ళు కూడా నా మీద సెటైర్లు వేయడమే, సో వాళ్ళ గురించి నేను పెద్దగా మాట్లాడను అనేసి. అంటే మాట్లాడను అంటే అమిత్ షా చెప్పాడు కాబట్టి పవన్ కళ్యాణ్ మాట్లాడట్లేదు అనేది కాదు. సో వాళ్ళ గురించి 11 సీట్లు వచ్చిన వాళ్ళ గురించి కూడా నేను ఎక్కువగా మాట్లాడను, వాళ్ళ గురించి మాట్లాడితే అది హైలైట్ అవుతుంది. సో అందుకని నేను మాట్లాడట్లేదు అనేటటువంటి ఒక వెటకారంగా ఆయన చెప్పినటువంటి మాటలను కూడా తీసుకొని దాన్ని కూడా అనుకూలంగా మార్చుకున్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా చూస్తే అసలు ఈ ఎపిసోడ్లో ఏం జరిగింది, ప్రొఫెసర్ నాగేశ్వర్ని ఎవరు తీసుకొచ్చారు, ఎవరు చెబితే ఆయన మాట్లాడారు అనేటటువంటి దాని మీద జనసేన
జన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ప్రొఫెసర్ నాగేశ్వర్ క్రెడిబిలిటీ ఉన్నటువంటి పర్సన్, అంతేకాకుండా ఆయన ఒక మేధావి, అంతేకాకుండా అనేక రకాలైనటువంటి జాతీయ అంతర్జాతీయ అంశాల పట్ల మంచి నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి. సో అలాంటి వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ఇదేదో వెనక ఒక పెద్ద కుట్ర దాగి ఉంది అనేది జనసేన ఆరోపిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. సో ఓవరాల్గా చూస్తే అసలు పవన్ కళ్యాణ్ వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి అని చెప్పేసి కేంద్రం దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకొని అడగాల్సినటువంటి అవసరం లేదు. నిజంగా అలాంటి పరిస్థితే ఉంటే మొన్న మోడీ పవన్ కళ్యాణ్ వచ్చి పరామర్శించేసి వెళ్ళిపోయి ఉండాలి. ఎందుకంటే లాంగ్ టర్మ్ ఫ్రెండ్ కాదు కదా చంద్రబాబు, మళ్ళీ చంద్రబాబు ఇంటికి వెళ్ళినటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా చూస్తే ఇది ఒక రకమైనటువంటి కుట్ర, ముఖ్యంగా కూటమిలో విచ్ఛిన్నం తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. అంతేకాకుండా ఇటీవల జరిగినటువంటి కొన్ని సంఘటనలు మరుగున పడే విధంగా చేసేందుకే ఈ విధమైనటువంటి వ్యాఖ్యలను తెరపైకి తీసుకొచ్చారు అనేటువంటి విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. సో ఓవరాల్గా చూస్తే అంత అవసరం ఉండకపోవచ్చు అనేది మాత్రం మనకు స్పష్టంగా తెలుస్తుంది. సో ఇది వాళ్ళ ఎడిటర్స్ అనాలిసిస్. మరో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.